గిట్ల అయినాక ఇట్లా పంటలు పండిస్తామన్నా ఇట్లా చూడండి ఒకసారి. అసలు ఈ పొలం చూడండి, ఇది నాటేసినాం, చుక్కలు నీళ్ళు లేవు అనిపిస్తుందా? మొన్న నాటేసినాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ వచ్చిన నేను. ఇప్పుడే కరెంట్ వచ్చింది. ఇవాళ కరెంట్ పోయింది. మళ్ళీ నేను చేనులోకి వచ్చిన. మొన్న వచ్చినాము. కట్ సైడ్ ఒక 2-3 మడ్లు వేసినాము. ఇది నిన్న కొట్టిపించి పెట్టినాము. మొన్న 2 మడ్లు. ఎట్లా అంటే వర్షం పడకపోవడం వల్ల నీళ్ళు ఉండలేవు కదా. ఇప్పుడు ఈ మడి కూడా వేయాల్సింది, ఇది కూడా వేయాలా, తుకం మడి కూడా వేయాలా. అటు సైడ్ ఉన్నాయి, అటు 2-3 మడ్లు 4-5 మడ్లు ఉన్నాయి, అవి కూడా వేయాల్సినవి. అన్నీ వేసేటివే ఉన్నాయి. ఈ వాన పడకపోవడం వల్ల చూడు వాతావరణం మోగులు అవుతుంది, తెప్పలు అవుతున్నాయి, కానీ వర్షాలు పడతలేవు చక్కగా. ఈసారి తెలంగాణలో పంటలు పండించడం అనేది చాలా కష్టమైపోయింది. ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో పచ్చని పంట పైరు అయితే కనిపించదు. మొత్తం బీడు భూములు యాన్నొక చాలా ఆడాడేసినవి ఉన్నాయి. ఎందుకంటే ఈసారి తెలంగాణకు కరువు వచ్చింది. వర్షాలు ఈపాటికే పోయినసారి ఎప్పుడో వర్షాలు వాడి ఈపాటికి చెల్లు నిండి అలుగులు వెళ్ళి మొత్తం పొలాలన్నీ వేసుకోవడం జరిగింది. అట్లనే గంట మందు కూడా కొట్టుకున్న రోజులు పోయినసారి. ఈసారి ఇట్లుంది సిచ్యువేషను. ఈ 2 మడ్లు నిన్న కొట్టించినాం. మొన్న కొట్టించిన నిన్న వేద్దామంటే నిన్న ఇక కుదరలేదు. ఇవాళ అయితే ఈ ఆకాశ పండుగనే ఉన్నది. ఇక ఇవాళ వేద్దామంటే ఇవాళ కాలేదు, రేపని ఇవాళ అటు కిందికి 2 మడ్లు ఉన్నాయి, అటు కిందికి అడుగొట్టిపోయలేము. ఎట్లా అంటే బోర్ అనేది కొద్దిగా వస్తుంది. అది ఇప్పుడు కరెంట్ పోయి వచ్చింది కాబట్టి అట్లా వస్తుంది, కానీ కొద్దిగా వస్తుంది. తాపక 2 మడ్లు కొట్టించుకుంటా వేసుకుంటున్నాం మేము. ఇప్పుడు ఇది మీకు చూపిస్తా. ఇటు పొలం వేసినాము, అట్లా సుక్కలు నీళ్ళు లేవు చూపిస్తా ఇప్పుడు మీకు. సో మీకు ఇంతకుముందు చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇది చూపిస్తా అని చెప్పి. ఇది అదే చూడండి. మొత్తం పొలం వేసినాము, ఒక 5-6 మడ్లు ఇటు పొలం వేసినాము. మొన్న ఒక 2 మడ్లు అనుకుంటా. వర్షాలు పడకపోవడం వల్ల చూడు ఎట్లుంది మొత్తం. చూడు మొత్తం పరిగెడుతుంది భూమి, మొత్తం పరిగెడుతుంది. నీళ్ళు లేక వర్షాలు పడతాయమంటే మొగులు అయితే మొత్తం ఎర్రటి ఎండ పడుతుంది, కానీ మొగులు లేదు. అసలు ఏం అర్థమైతే లేదు. ఈ పంటలేందో పొలాలేందో ఇట్లా వేసినాం మొత్తం. ఇదంతా చుక్క కూడా నీళ్ళు లేవు అసలు. ఇక ఇట్లున్న సిచ్యువేషను. ఇట్లా మొత్తం నీళ్ళు లేవు. అటు కిందికి 2 మడ్లల్లో నీళ్ళు వేసినాం కదా, అవి అయితే నిండినాయి. రేపు నాటేస్తామని అనుకున్నాము. వేస్తాం, రేపు కేజీలు వస్తుంది. ప్రస్తుతం అయితే అందులో నీళ్ళు అయిపోయినాయి, అటు ఇటు పోతాయని చెప్పేసి ఇప్పుడైతే అటు పెట్టేస్తా. ఇటు వస్తాయి నీళ్ళు, అటు పైన పెడతా. ముతకాని నీళ్ళు వచ్చేసరికి ఎన్ని రోజులు కావాలో పారే వరకల్లా చూద్దాం. అటు మీదికి నీళ్ళు పెట్టాలా కదా ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు నేను ఈయనైతే మూత పెట్టేస్తా. అటు పైకి పోతాయి. ఇక్కడ మూత పెట్టేసిన. ఇప్పుడు అక్కడ గేట్ వాళ్ళు దింపేస్తే అయిపోతుంది. ఇక్కడ గేట్ వాళ్ళు దింపేస్తే అటు పైకి పోతాయి నీళ్ళు. ఇంట్లో అయితే ఈ మాడి నేను ఇంతకుముందు చెప్పినా కదా మీకు, ఈ మాడి ఈ 2 మడ్లలో ప్రస్తుతం నీళ్ళు ఉన్నాయి. కానీ ఇప్పుడు బంద్ చేయడం వల్ల రేపు పొద్దున సరికి నీళ్ళు ఉంటాయిపోతాయి, అర్థమవుతలేదు. ఇంట్లో అయితే రేపు నాటేయాలనుకుంటున్నాం 2 మడ్లు. ఈ మాడికి కూడా మాది 2 మడ్లు. ఇలా కొద్దిగా నీళ్ళు అయినాయి, కానీ ఒక్కసారి ఆన కొడితే మంచిగా ఇవి 2 మడ్లు. అటు సైడ్ కూడా కొద్దిగా ఉంది మాది. అదంతా వేద్దామని చూసుకుంటున్నాం, కానీ వర్షం అయితే పడతలేదు. మా కింది సైడ్ కూడా వేరే వాళ్ళ తుకాలు ఇట్లా అన్నీ పోసుకున్నాను, అది కూడా వేస్తలేరు వర్షం లేక. అందరూ మొత్తం వర్షానికి ఎదురు చూస్తున్నారు, కానీ వర్షాలు అయితే పడతలేవు. ఇదంతా ఎండిపోయింది ఫ్రెండ్స్. మొత్తం నీళ్ళు లేక మొత్తం సుక్క నీళ్ళు లేవు. బురద కూడా లేదు, మొత్తం ఎండిపోతుంది. ఆ బోర్ ఉంది, ఆ బోర్ కూడా పోస్తలేదు. పొయ్యాక బంద్ పెట్టినాము. ఇప్పుడు అటు కిందికి బంద్ చేసినా కదా నేను. అటు కిందికి బంద్ చేస్తే ఈడ పోస్తుంది. కరెక్ట్ నీళ్ళు పోస్తే ఆపకుండా పోస్తుంది. అది కరెక్ట్గా పోస్తలేదు కదా. అసలు వర్షాకాలం లేకుందా ఇది. ఇట్లా వస్తాయి. చూడండి మీరు ఎంతసేపు పోస్తుందో. ఇది కొద్దిసేపు పోస్తుంది, ఒక బిందెడ వస్తాయి అంతే. తర్వాత మళ్ళీ బంద్ అయిపోతుంది. అయిపోయింది. ఇక కొంచెం ఒక బిందెడ పోస్తుంది, బంద్ అయిపోతుంది. ఇదంతా వేసింది ఎట్లా అయిపోయింది మొత్తం. సో ఫ్రెండ్స్, ఇది ఇలాంటి బ్లాగ్ అయితే మొత్తం. ఇక చెప్తున్నా కదా, మొన్న కూడా ఒక వీడియో తీసిన. మొన్నటికి ఇప్పటికే తీసి ఒక 4 రోజులు అవుతుంది. 4 రోజులకి ఇప్పటికీ మళ్ళీ వర్షం కూడా పడింది లేదు ఆ మధ్యలో. ప్లస్ మేము ఆ వర్షం పడింది లేదు, ఇంకా 2 మడ్లు కూడా వేసింది లేదు. ఏడున్నది ఆనే ఉన్నది. మొత్తం ఇవన్నీ వేసేటివే. ఎట్లా దున్ని పెట్టిన భూములు అట్లనే ఉన్నాయి.
సో ఇట్లా ఉంది సిచ్యువేషను. ఎట్లున్నది అట్లనే ఉన్నది. మరి మీ సైడ్ కూడా ఏమైనా వర్షాలు పడుతున్నాయా లేదా, మీది ఏ డిస్టిక్, ఏ ఊరు, ఏం కథ అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టండి. మరి మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా లేవా అనేది. ఇక మా పరిస్థితి, మా చేను వాతావరణం చూపించినాయి కదా. మా సైడ్ అయితే వర్షాలు ఏం లేవు, మాది కామారెడ్డి జిల్లా. సో మన వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.